ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా? ఎక్కడ చూసినా మా ఆడబిడ్డలే కనపడుస్తున్నారు. మంచి ఎండ మిమ్మల్ని చూసి భయపడతా ఉంది. నంద్యాలకు రాగానే నాకు సెప్టెంబర్ 9వ తారీఖు గుర్తొస్తుంది. ఇక్కడే మీటింగ్ పెట్టి మీటింగ్ కంప్లీట్ చేశారు. జ్ఞాపకం ఉందా మీకు? నంద్యాల వాసులకు జ్ఞాపకం ఉందా లేదా? నేను మీటింగ్ పెట్టి లాస్ట్ మీటింగ్ ఇక్కడి నుంచి హైదరాబాద్ తెల్లవారితో వెళ్ళాలి. అందుకని ఇక్కడే రాత్రి బస చేశాను. పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి రాత్రి మా బస్ తలుపు కొట్టారు. నేను అనుకున్నా దొంగలు వచ్చారేమో అనుకున్నా. వచ్చిన దొంగ పోలీసులు వచ్చారు, తలుపు కొట్టారు. మా వాళ్ళంతా కూడా తర్జన భర్జన పడ్డారు. తెల్లవారితో కిందికి వస్తే తెల్లవారుజామున ఎందుకయ్యా వచ్చారంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామన్నారు. ఒరే నేను మాజీ ముఖ్యమంత్రిని, నేను ఎక్కడికి పారిపోను. నన్ను అరెస్ట్ చేయాలంటే కారణం ఉండాలి కదా, ఉండాలి కదా తమ్ముళ్ళు. నోటీస్ ఇవ్వాలి కదా తమ్ముళ్ళు. తప్పు చేస్తే నిరూపించాలా లేదా? నేను అడిగా దేంట్లో అరెస్ట్ చేస్తున్నావా అని అడిగా. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అంతే, ఇంకేం మాట్లాడాలా అంటే అప్పుడు నేను అడిగితే దేని కింద అరెస్ట్ చేస్తున్నా ఎఫ్ఐఆర్ ఏమంటే మీ దారిలో ఇస్తాం, సాయంత్రం ఇస్తామని నన్ను బలవంతంగా ఇక్కడి నుంచి అరెస్ట్ చేసి నేరుగా అమరావతికి తీసుకెళ్లారు. తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆరోపణలు చెప్పకుండా అరెస్ట్ చేసే హక్కు పోలీసులకు ఉందా అని అడుగుతున్నా. ఇది తప్పవునా కాదా? తప్పైతే మీరందరూ ఏం చేస్తారని అడుగుతున్నా. నన్నే అరెస్ట్ చేశారంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తిని, 30 ఏళ్లుగా పార్టీ నడిపిన వ్యక్తిని, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వ్యక్తిని నన్నే మామూలుగా అరెస్ట్ చేశారంటే తమ్ముడు నువ్వు ఒక లెక్క ఈ సైకోకని అడుగుతున్నా. లెక్క తమ్ముడు. మీరు 5 ఏళ్లు ఇదే జరిగింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నాకు. అందుకే మా తమ్ముడు చెప్పినట్టు సైకో పోవాలి, సైకో పోవాలి. దాని మీదనే నేను మొత్తం రాష్ట్రమంతా తిరిగాను. ఈరోజు సాయంత్రం 5 గంటల ఎన్నికల సభలు పూర్తి అయిపోతాయి. రేపు ఎల్లుండు జగన్ ఇంటికి పంపించే రోజు, సైకోని వదిలించుకునే రోజు. సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా. నమ్మకమేనా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు ఒకటే హామీ ఇస్తున్న మా ఆడబిడ్డలకి, నా మీద కేసులు పెడితేనో అరెస్ట్ చేస్తూనే భయపడతాను. నేను భయపడతానా అని అడుగుతున్నా. జైల్లో నన్ను చంపేస్తామంటే భయపడతానా అని అడుగుతున్నా. నన్ను చంపితే వీళ్ళంతా ఎవడు మెడకు అడు ఊరేసుకొని సావాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. నేను ఎప్పుడు కూడా ప్రాణానికి భయపడలా. మీ ప్రాణాలు కాపాడడానికి, మీ ఆస్తులు కాపాడడానికి నేను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి తిరుపతి దగ్గర 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే ఆ రోజు వెంకటేశ్వర స్వామి వచ్చి నన్ను కాపాడాడు. ఎందుకంటే దేవస్థానం దగ్గర ఉన్నా. అలాంటి వాడిని ఈ సైకోకు నేను భయపడతానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.
నా చివరి శ్వాస ఉన్నంత వరకు తెలుగు జాతి కోసం పనిచేస్తా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తా, ఈ పేదవాళ్ళ కోసం పనిచేస్తా. దాంట్లో ఏమాత్రం కూడా రాజీ లేదు. నా ఆలోచన ఒకటి, ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, అవునా కాదా? సంక్షేమాన్ని వాళ్ళు, అవునా కాదా? నాది ఒక బ్రాండ్, ఇప్పుడుది కాదు. ఈరోజు హైదరాబాద్ పోతే అడుగురికి ఎవరికి వస్తారు తమ్ముళ్ళు? హైదరాబాద్ అభివృద్ధికి ఎవరు కారణం? ఎవరు కారణం? ఈరోజు ఐటీ ప్రొఫెషనల్స్ మీరు చూస్తే ప్రపంచమంతా వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నారంటే ఎవరు కారణం తమ్ముళ్ళు? మీరే ఆలోచించుకోండి. ఈరోజు నేషనల్ హైవేస్ వచ్చాయంటే ఆ రోజు ప్రధానమంత్రి వాజ్పేయి గారిని కన్విన్స్ చేసి అద్దం లాంటి రోడ్లు వేయించాం. మా తమ్ముళ్ళు సెల్ ఫోన్లు పెట్టుకుని నా మీటింగ్ కూడా షూటింగ్ చేస్తున్నారంటే ఆ సెల్ ఫోన్లు రావడానికి నేనే కారణం, అవునా కాదా? ఎవడైనా సెల్ ఫోన్ గురించి మాట్లాడా? ఏ రాజకీయ నాయకుడు మాట్లాడా? నిన్న సైకో చెప్తున్నాడు, నాకు ఫోనే లేదు, అడ్రస్సే లేదు, నా అడ్రస్ జైలే అడ్రస్ అని చెప్పే పరిస్థితికి వచ్చాడు. అలాంటి వాడు మిమ్మల్ని గట్టెక్కిస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఒక్క విషయం చూడండి. 2014లో చాలా ఇబ్బందులు వచ్చాయి. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. హైదరాబాద్ని అభివృద్ధి చేశా, కాంగ్రెస్ నిర్ణయం చేశారు, ఎన్ని చెప్పినా వినలేదు, ఉన్న పళంగా ఇక్కడ రావాల్సి వచ్చింది. కానీ బాధపడ్డాను, మీరు భయపడ్డారు. నాకు ఒక నమ్మకం ఉంది నా మీద, మళ్ళీ రాష్ట్రాన్ని బాగు చేస్తాననేది నా నమ్మకం, నా విశ్వాసాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. హైదరాబాద్ని బాగు చేసినప్పుడు, తెలుగు జాతికి చేసినప్పుడు మళ్ళా విడిపోతే పర్వాలేదు, తెలంగాణ వాళ్ళు బాగుపడతారు, నా తెలుగు ప్రజల్ని నేను ఆదుకుంటానని ప్రణాళికలు తయారు చేశానా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అమరావతికి ప్లాన్ చేశాను, హైదరాబాద్ కంటే భిన్నగా ఇంకా బ్రహ్మాండం కావడానికి అమరావతి వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ కింద తయారు చేయాలని, రాజధాని తయారు చేయాలనుకున్నా. నేను అడుగుతున్నా, ఇప్పుడు అమరావతి ఉందా తమ్ముళ్ళు? రాజధాని ఏదంటే ఏం చెప్తారు మీరు? 3 మొక్కల తిక్కలోడు 3 రాజధానులు చేసేసాడంట. కర్నూలు రాజధాని అయిపోయిందంట, విశాఖపట్నం ఒక రాజధాని అయిపోయిందంట. అయిపోయిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా ఇక్కడుండే వాళ్ళు మీ రాజధాని ఏమంటే సమాధానం చెప్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక మాట అడుగుతున్నా, విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట. కాదు, ఇడుపలపాయలో చెయ్యి, మీ నాన్న శ్మశానం పక్కనే చెయ్యి. మనలందరినీ నాశనం చేసి నంద్యాల వాళ్ళు విశాఖపట్నం పోవాలంట ఈ సైకో కోసం. వెళతారా తమ్ముళ్ళు? మీకు రోషం లేదా? కోపం లేదా? కసి లేదా? మీ బాధలు గుర్తురావా మీకు? వస్తే ఏం చేయాలి? డబ్బులు కాసుపడాలా? ఈ సైకోకు భయపడాలా? మీ జీవితాలే నాశనం అయిపోతాయి. నేను ఆ మాటే చెప్తున్నా మీ అందరికీ, నా కోసరం కాదు మీకోసం చెప్తున్నా.